RX-100, మంగళవారం, మహాసముద్రం అని చెప్పి ఈ యొక్క 3 మూవీస్ అనేటివి చూసే ఉంటారు అనమాట. సో అదే బ్యాక్డ్రాప్లో ఈ యొక్క మూవీని అయితే తీసుకొని వస్తున్నారు. ఈ మూవీని లాంచ్ చేసేది ఎవరంటే మన మహేష్ బాబు గారు, ఘట్టమనేని మహేష్ బాబు గారు అనమాట. సో జయకృష్ణ ఘట్టమనేని ఈ అబ్బాయి ఎవరో తెలుసా? సో మన మహేష్ బాబు గారి నమ్రత గారి వాళ్ళ నాన్న బంధువు, కరెక్ట్గా తెలీదు, వాళ్ళ బంధువే అనమాట. మహేష్ బాబు గారి వైఫ్ నమ్రత గారు ఉన్నారు కదండి. సో ఆమె నుంచి వచ్చిన హీరో అనమాట. అదేంటి బ్రో చూసేదానికి మ్యాక్సిమం ఒక మహేష్ బాబు లాగే ఉన్నాడు అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఆ యొక్క ఎడిటింగ్ అనేది నీట్గా ఆ విధంగా చేసి పెట్టారనండి. ఓకేనా? సో ఈయన పేరు వచ్చి ఘట్టమనేని జయకృష్ణ అని చెప్పి ఘట్టమనేని అనే పేరు కూడా వాడారనమాట. సో ఎందుకు వాడారు? ఈయన అసలు పేరు వచ్చి గల్లా జయకృష్ణ అనమాట. గల్లా అని చెప్పి పెట్టకుండా ఘట్టమనేని అని చెప్పి ఎందుకు పెట్టారు ఏంటి? సో ఈ యొక్క మూవీ అనేది ఫ్లాట్ అనేది ఎలా ఉంటుంది, ఏ జోనర్లో వస్తుంది, అలాగే మన మహేష్ బాబు గారు ఏ టైంలో ఈ యొక్క టీజర్ని లాంచ్ చేస్తారు, ఈ యొక్క RX-100 మళ్ళీ వచ్చి మంగళవారం మూవీ తీశారు కదండి. ఈ యొక్క 2 మూవీస్ అనేటివి తెలియకుండానే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయన్నమాట. స్టోరీ టెల్లింగ్ సినిమాలు ఇవి. ఓకేనా? ఎవరు ఊహించలేదన్నమాట. వామ్మో అనిపించింది అనమాట ఆ యొక్క మంగళవారం సినిమా. కానీ సో RX-100 చూస్తే మోసానికి మోసమైన సినిమా అది. సో అది ఎవరైనా చూసిన వాళ్ళు చెప్తారనమాట, మంగళవారం సినిమా అంటవా నెక్స్ట్ లెవెల్ సినిమా అనమాట. అదే డైరెక్టరు ఈ యొక్క మూవీ అనేది తీస్తున్నాడు అనమాట. ఓకేనా? సో ఆయన పేరు వచ్చి అజయ్ భూపతి, డైరెక్టర్ పేరు వచ్చి. ఓకేనా? సో ఈ యొక్క మూవీ పేరు వచ్చి శ్రీనివాస మంగపూర్. ఓకేనా? సో దీనిలో హీరో ఎవరంటే మన గల్లా జయకృష్ణ. ఘట్టమనేని అని చెప్పి వాల్ పోస్టర్లో వాడారు. ఆ యొక్క పేరు ఎందుకు వాడారంటే ఒక బ్రాండ్ కోసం. ఓకేనా? ఘట్టమనేని అంటే టాలీవుడ్లో కానీ మన 2 తెలుగు రాష్ట్రాలలో ఒక బ్రాండ్ అని చెప్పి ఆల్రెడీ అందరికి తెలిసింది, నాకు తెలిసింది, మీకు తెలిసిందే. అందుకని వాడారు అనమాట. ఎందుకంటే ఒక క్యూరియాసిటీ రానాటికి అజయ్ భూపతి డైరెక్షన్ అనేది ఎలా ఉంటుందో మీకు తెలిసిందే. ఆ పేరు ఘట్టమనేని పేరు వీళ్ళ తరహాలోనే వాడారండి. ఎవరు? మహేష్ బాబు, మళ్ళీ వచ్చే నమ్రత గారు, వీళ్ళ తరహాలోనే వాడారనమాట. వాళ్ళు ఇస్తేనే ఈ యొక్క ఘట్టమనేని అజయ్ కృష్ణ అని చెప్పి పెట్టుకున్నారనమాట. అసలు పేరు వచ్చి గల్లా అజయ్ కృష్ణ. ఓకేనా? సో ఇదండి మీకు క్లారిటీగా పూర్తిగా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఎవరు మిస్ చేయొద్దు, వీడియోని ఎండ్ వరకు చూడండి. మూవీ అనేది ఏ విధంగా ఉండబోతుంది, ఏ జోనర్లో వస్తుందని చెప్పి క్లారిటీగా చెప్తాను అనమాట. మన ఛానల్ని చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది నేను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానని. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ అనేది RX-100 మంగళవారం, మళ్ళీ వచ్చి మహాసముద్రం అని చెప్పి 3 మూవీస్ చూసే ఉంటారనమాట. ఇదే బ్యాక్డ్రాప్లో ఈ యొక్క మూవీని అనేది తీసుకొని వస్తున్నారు. కానీ ఒక యాక్షన్ అడ్వెంచర్ అనేది ఉంటుంది. అడ్వెంచర్ ఉండదు, యాక్షన్ అనేది ఉంటుంది అనమాట. మంచి యాక్షన్ అనేది ఉంటుంది, ఒక క్రైమ్ అనేది ఉంటుంది. ఆల్రెడీ RX-100లో క్రైమ్ అనేది ఒకటి దొరికింది అనమాట మనకు. లాస్ట్లో ఈ హీరో చనిపోతాడు, ఆల్రెడీ మీకు తెలిసిందే. ఓకేనా? సో ఈ మూవీలో ఎలా అంటే ఒక క్రైమ్ అనేది ఉంటుంది. ఓకేనా? ఒక హీరో చేతిలో ఇప్పుడు నార్మల్గా చిల్లరగా తిరుగుతున్న ఒక పల్లెటూరు అబ్బాయికి ఆ యొక్క గన్ అనేది ఎందుకు దొరుకుతుంది, వాళ్ళని ఎలా ఇది చేస్తాడు, ఎందుకు చంపుతాడు, అసలు ఆ ప్రాబ్లంలోకి ఎలా నెట్టబడతాడు, అసలు ఎవరిని లవ్ చేశాడు, ఇదిగానే ఈ బ్యాక్డ్రాప్లోనే వస్తుంది అనమాట. దీనికి భాగంగా సో ఆ యొక్క మన అజయ్ భూపతి గారి డైరెక్షన్ ఎలా ఉంటుందో మీకు తెలిసిందే, మనం ఆల్రెడీ చూసామన్నమాట. డైరెక్షన్ చాలా బాగుంటుంది. ఒక ఇల్లుని బాడుగు తీసుకొని దానికి పెయింటింగ్లు కుట్టి ఆ యొక్క ఇంట్లోనే ఆ యొక్క మూవీని అనేది జరుపుతాడనమాట. సో ఇంకా మంగళవారం విషయానికి వస్తే ఒక సెట్ అనేది వేసేసాడు, ఊరినే సెట్ వేసేసాడు అనమాట. ఆ యొక్క సెట్ వేసి సో ఆ యొక్క సెట్లో ఈ యొక్క మంగళవారం సినిమా తీయడం అనేది జరిగింది. కొన్ని రియల్గా ఒక ఊర్లోకి వెళ్ళి తీయడం అనేది జరిగింది అనమాట ఆ యొక్క మంగళవారం సినిమాలో. సో స్టోరీ అనేది ఒక క్రైమ్, లవ్, థ్రిల్లింగ్, ఒక భయానికరంగా కూడా ఉంటుందండి. మంచి స్టోరీ. అజయ్ భూపతి అంటే నార్మల్ డైరెక్షన్ కాదు, చాలా చాలా బాగుంటుంది. అందులో ఈ యొక్క జయకృష్ణ గారికి ఫస్ట్ సినిమా ఇది. దీంట్లో ఒక రొమాన్స్ అనేది ఉంటుంది, డ్రామా ఉంటుంది, సో అన్నీ ఉంటాయి అన్నమాట. చూడొచ్చు, అందరికీ మెప్పించే సినిమా నాకు తెలిసి ఇది. మ్యాక్సిమం ఎవరు మిస్ చేయదు. ఇదేం చిన్న సినిమా ఏం కాదు, స్టోరీ ఉన్న సినిమా అసలు ఇది. దీనికి సంబంధించిన విడుదల సంవత్సరం వచ్చి మామూలుగా అయితే ఈ సంవత్సరం వస్తుందని చెప్పి చెప్తున్నారు అన్నమాట. టీజర్ అయితే 6 గంటలకు రివీల్ చేస్తారని చెప్పి చెప్పారు. సో దానికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ కూడా వదిలేరనమాట. సో చూసుకున్నట్లయితే నటీనట్లు వచ్చి జయకృష్ణ ఘట్టమనేని అని వాడారు, అది బ్రాండ్ కాబట్టి. నా యొక్క హీరోయిన్ ఎవరైతే ఉన్నారో
రాషా తాడాని అనమాట. దర్శకుడు వచ్చి అజయ్ భూపతి అనమాట. సో నిర్మాతలు జెమిని కిరణ్ మరియు సి అశ్విన్. ప్రొడక్షన్ హౌస్ వచ్చి వైజయంతి ఫిల్మ్ మీద ఈ యొక్క మూవీ అనేది వస్తుంది. సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్. ఈయన కూడా మంచి మంచి మ్యూజిక్ అనేది ఇచ్చాడండి చాలా వరకు. సో సినిమాటిక్ బయోగ్రఫీ వచ్చి జయకృష్ణ గుమ్మడి. ఇక ఎడిటింగ్ ఆ యొక్క విఎఫ్ఎక్స్ అనేది ఎక్కువ వాడరు. సీజే అనేది కూడా అసలు అవసరం లేదు నాకు తెలిసి. ఈ యొక్క సినిమాకి ఒక చిన్న పల్లెటూరులో తీసేస్తారనమాట మూవీ అనేది, ఆల్రెడీ తెలిసిందే. ఇంకా వాళ్ళ ఇష్టం ఎక్కడెక్కడ సీజే వాడాలి, ఎక్కడెక్కడ విఎఫ్ఎక్స్ తక్కువగా వాడాలి అని చెప్పి వాళ్ళే చూసుకుంటారనమాట. సినిమా చూసిన తర్వాత అదంతా క్లిక్ అయిందా లేదా అని చెప్పి, మనకు నచ్చిందా లేదా అని చెప్పి నేను సినిమా చూసి మీకు ఒక వీడియో పరంగా అందిస్తానండి. RX100 మంగళవారం నెక్స్ట్ లెవెల్ మూవీ సినిమాలో ఈయన మామూలుడు కాదు అసలు. ఎవరు అజయ్ భూపతి మామూలుడు కాదు. స్టోరీ టెల్లింగ్ సూపర్ ఉంటుంది. సినిమాటిక్ బయోగ్రఫీ భలే ఉంటుంది. ఆ యొక్క ఎడిటింగ్ అనేది నీట్గా ఉంటుంది. వాయిస్ అనేది చాలా బాగుంటుంది. సాంగ్స్ కూడా బాగానే ఉంటాయి, చాలా బాగుంటాయి. నెక్స్ట్ లెవెల్ అనమాట. ఈ యొక్క లవ్ ట్రాక్ అనేది కూడా ఉంటుంది కాబట్టి RX100లో అది యొక్క RX100 మూవీలో ఒక సాంగ్ అనేది బాగా వైరల్ అయింది అప్పుడు. సేమ్ ఈ మూవీలో కూడా అదే విధంగా వైరల్ అయ్యే అవకాశం ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నారు అని అంటే, డైరెక్టర్ మనకు మెయిన్. సో హీరో గారు వచ్చి మహేష్ బాబు గారి వైఫ్ నమ్రత గారి నుంచి వస్తున్నాడు, అంటే అక్కడి నుంచి వస్తున్నాడు అనమాట. సొంత ఫ్యామిలీ ఏం కాదు, ఓకేనా. మహేష్ బాబు గారికి సొంత ఫ్యామిలీ ఏం కాదు. ఘట్టమనేని అని చెప్పి ఎందుకు వాడారంటే, వాళ్ళ బంధువు అని తెలియనాటికి ఒక బ్రాండ్ కోసం అనమాట, అంతే. అందరూ చూస్తారని. మహేష్ బాబు గారి ఫ్యామిలీ అంటే దూర బంధువు అనమాట ఇతను, జయకృష్ణ. అర్థమైందా ఇప్పుడు క్లారిటీగా? సో ఈ యొక్క మూవీని టీజర్ని ఈ రోజు 6 గంటలకి టీజర్ అనేది రివీల్ చేస్తామని చెప్పి అఫిషియల్ పోస్టర్ అనేది వదిలేరు. కానీ చేస్తారా లేదా అని చెప్పి చూడాలన్నమాట. డైరెక్ట్గా దీనికి సంబంధించిన ఈవెంట్ చేస్తారు, అవి చేస్తారు, ఇవి చేస్తారు, మహేష్ బాబు గారు ఈవెంట్కి వస్తారు అని ఏం లేవు. జస్ట్ ట్విట్టర్లో పోస్ట్ అనేది చేసేస్తాడు అనమాట, ఓకేనా. యూట్యూబ్లో మహేష్ బాబు గారి చేతులు గుండగా వదులుతారనమాట టీజర్ అనేది. మూవీ అనేది బాగా హిట్ అవ్వాలని, ఓకేనా. ఎంతైనా మహేష్ బాబు గారి ఫ్యామిలీ కదా, నమ్రత గారి ఫ్యామిలీ కదా. అది కాకుండా మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి ఒక పండగనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహేష్ బాబు గారి నుంచి ఫ్యామిలీ నుంచి ఒక హీరో, ఒక యాక్షన్ హీరో వస్తున్నాడు అనమాట. చూస్తుంటే ఆ అబ్బాయి అలాగే ఉన్నాడు. మనలో ఏజ్లో చిన్నోడైనా సరే చూస్తుంటే మహేష్ బాబు గారు లాగే ఉన్నాడు. మహేష్ బాబు గారి లుక్, మహేష్ బాబు గారి స్టైలు మొత్తం మహేష్ బాబు గారిదే, ఓకేనా. సో ఒక యాక్షన్ హీరో వస్తున్నాడు కాబట్టి మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఆదరించాలి, చూడాలన్నమాట. సుధీర్ బాబు గారు వచ్చారు కానీ సరిగా క్లిక్ అవ్వలేదు. మరి మనోడు వస్తున్నాడు, ఏమాత్రం క్లిక్ అవుతాడు అనేది చూడాలన్నమాట, ఓకేనా. మనకు డైరెక్షన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి, ఓకేనా. అజయ్ భూపతి గారు మామూలు సినిమాలు అయితే తీలా, ఆల్రెడీ మీరు చూశారనమాట. RX100 మళ్ళీ వచ్చి మంగళవారం, మహాసముద్రం, మంచి సూపర్ డూపర్ మూవీస్. అవి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. తక్కువ బడ్జెట్తో వచ్చి ఎక్కువ కలెక్షన్ అనేది చేసిందనమాట. సో ఇదండి ఈ యొక్క మూవీ వచ్చి ఒక లవ్ స్టోరీ, డ్రామా, రొమాన్స్, వైలెన్స్, మళ్ళీ వచ్చి యాక్షన్, థ్రిల్లింగ్ మొత్తం ఉంటాయన్నమాట. మన హీరో చేతికి గన్ ఎందుకు పోతుంది, ఒక చిన్న నార్మల్ పల్లెటూరి అబ్బాయి దగ్గరికి ఒక గన్ ఎందుకు వెళ్తుంది, ఒక గన్ను వాళ్ళని ఎందుకు చంపుతాడు, ఆ అబ్బాయి ఎటువంటి ప్రాబ్లమ్స్లో పడతాడు అన్నీ చూపిస్తారు ఆ యొక్క మూవీలలో. సో ఇదేం నార్మల్ స్టోరీ కాదు, ఏదో ఒక పెద్ద ట్విస్ట్ అనేది ఉంటుంది. భయంకరమైన ట్విస్ట్ ఉంటాయి కంపల్సరీ ఈ యొక్క మూవీలో. సో ఇదన్నమాట అప్డేట్ అనేది. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను ఇటువంటి కొత్త మూవీస్ని రీసెర్చ్ చేసి మరి మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట, ఓకేనా. బాయ్.